నీలకి సైన్యం నేనే. నా మరదలి గెలిపించాల్సిన అవసరం బావగా నా మీదుంది. అదేంటో చెప్తే నీ ఆనందాన్ని నేను షేర్ చేసుకుంటానుగా. నీల చనిపోలేదు పాణి, ప్రాణాలతోనే ఉంది. నిజమా? నమ్మలేకపోతున్నాను. నా కళ్ళతో నేను చూశాను. ఒకసారి నేను నీళ్ళతో మాట్లాడొచ్చా? ఏంటి, నీలతో నువ్వు మాట్లాడతావా? ఎందుకంత షాక్ అవుతావు? పాపం చచ్చి బతికిందన్నావు కదా, ఎంత భయపడిందో. ధైర్యం చెప్దామని. పాణి, ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేను. నీలతో షేర్ చేసుకోవాల్సిందే. చూస్తావే, ఫోన్ చేయి. చేస్తున్నాను. నువ్వు మాట్లాడితే నీల ఎంత సంబరపడిపోతుందో తెలుసా? ఎంత? ఆకాశం అంతా. చెయ్యి. హలో నీలా. చెప్పు మైథిలి. మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ నీకేం ప్రాబ్లం రాలేదు కదా? ఏ ప్రాబ్లం లేదు మైథిలి, అంతా మా బావ మేనేజ్ చేశాడు. ఇంతకు ముందులాగే అందరూ నన్ను అభిమానిస్తున్నారు. మైథిలి, ఐఎమ్ రియలీ లక్కీ. ఓన్లీ సింగిల్ లక్కీ కాదు, నువ్వు డబల్ లక్కీ. ఏంటి నువ్వనేది? ఇప్పుడు నీకు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అది వింటే నీ ఆనందానికి ఇంకా హద్దే ఉండదు తెలుసా? ఊరించుకు మైథిలి, అసలేంటో చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. చెప్తున్నా. చెప్పు మైథిలి. మైథిలి చెప్పు. మీ తమ్ముడు మీ తమ్ముడు నీతో మాట్లాడతాడంట. మైథిలి, ఏంటి నువ్వనేది? నా తమ్ముడు మాట్లాడతానన్నాడా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మలేని నిజాలు ఇలానే ఉంటాయి నీలా. పానీని నీకు ఫోన్ చేయమన్నాడు తెలుసా? అయితే ఇంకా నువ్వే మాట్లాడుతున్నావేంటి? ఫోన్ నా తమ్ముడికివ్వు త్వరగా. అంతేనమ్మా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. ఇస్తున్నా, మాట్లాడు. ఇదిగో మీ అక్క. హలో తమ్ముడు, ఎలా ఉన్నావు? బానా నీలా. నువ్వు చనిపోయావని మైథిలి చెప్తే ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకేం కానందుకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. అని అంటాననుకున్నావు కదూ? చాలా బాగుంది. నువ్వు చచ్చాననడం, తిరిగి బతికే ఉన్నానని చెప్పడం. ఏంటే ఈ నాటకాలు? పానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? షట్ అప్. తమ్ముడు? ఎవడే నీకు తమ్ముడు? నిన్న మా
నానే చంపాడని ఇదొచ్చి నా దగ్గర చిందులేయడం, ఇప్పుడొచ్చి బతికే ఉన్నావని ఆనందంతో గంతులేయడం. ఏంటే ఇది? నేనేమన్నా మీకు పిచ్చోళ్ళ కనబడుతున్నానా? అసలు చచ్చింది ఎక్కడైనా బతికొస్తుందా? ఎందుకు ఇదంతా ప్లే చేస్తున్నావు? దేనికోసం, ఎవరికోసం? నీ తల్లేమో నన్ను చిన్నప్పుడే మోసం చేసి మా నాన్నకు దూరం చేసింది. మా నాన్నకు దగ్గరగా ఉన్న నన్ను దూరం చేయమని నీ తల్లి చెప్పిందా? పాణి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే నువ్వంటే ఏంటో తెలియక నీ మాయలో పడింది నా మైథిలి. పాణి, అనవసరంగా నీళ్ళని ఎందుకు నిందిస్తావు? మాట్లాడద్దని చెప్పానా? మాట్లాడద్దు. అసలేంటే? నేను మా డాడీ కొట్టుకుని విడిపోవాలి, అది చూసి నువ్వు మీ అమ్మ సంతోషపడాలి. అదేగా మీ టార్గెట్? అది ఎప్పటికీ జరగదు. నన్ను మా నాన్నను విడదీసి మీరేం ఆనందపడతారు? ఏం సాధిస్తారే? ఒకప్పుడు మీ అమ్మ, ఇప్పుడు నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నారు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా? నేను మీకు ఏం ద్రోహం చేశానని నాకు ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. పాణి, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నటించకు. నీ నటనకు పడిపోవడానికి నేనేమన్నా మైథిలి అనుకున్నావా? అదో అమాయకురాలు. అది పిచ్చిది కాబట్టే దాన్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు. మైథిలి జీవితాన్ని నాశనం చేయొద్దావు. వదిలేయ్. ఇంకెప్పుడు తనతో మాట్లాడొద్దాం. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మైండ్ ఇట్. పాణి, నేను చెప్పేది విను. పాణి, ఏయ్, అసలు నీకు బుద్ధుందా? అది ఏం చెప్తే అది నువ్వు నమ్మేస్తావా? ఇక నుంచి మీ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండకూడదు. ఉంటే ఈ పాణి నీ లైఫ్లో ఉండడం. అది నీ వల్ల ఏం సాధిస్తుందో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ జీవితాన్ని కోల్పోతావు. సంతోషం, ఆనందం ఏవి మిగలవు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఏది తిరిగి రాదు. బీ కేర్ఫుల్. కడలి తరంగా కలమేఘమాల కరలంగా కడగళ్ళవాన కురవంగా వ్యగలే కదలై కన్నీట నింగినేల కలవంగా. నువ్వు చాలా లక్కీనే. బాలే తప్పించుకున్నావు. నీ టైం బాగుంది అని ఫీల్ అవ్వకు. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఫస్ట్ హాఫ్ కష్టాలు, సెకండ్ హాఫ్ కన్నీళ్లు. కానీ చివర్లో పడేది మాత్రం శుభం కార్డు కాదు,
అశుభం కార్డు. నీకు ప్రమాదం, అపాయం అన్నీ నేనే. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపే వరకు నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఏ సీన్ వస్తుందో తెలియక నువ్వు టెన్షన్ పడాలి. దేవుడా, నాకీ సినిమా వద్దు అని నువ్వే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవాలి. అలా ఉంటుంది నా స్క్రిప్టు. అయిపోయిందా? ఇంకా ఏమైనా మాట్లాడతావా? నీకొక ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానే. ఎన్ని సీన్లు క్రియేట్ చేస్తావో చెయ్యి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తావో ఇవ్వు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఆ సీన్లని నేను డైరెక్ట్ చేస్తాను. ఎప్పుడు ఏ సీన్ని ఎలా డైరెక్ట్ చేస్తానో తెలియక నీకు మెంటల్ ఎక్కాలి. ఫస్ట్ ఆఫ్ రివెంజ్, సెకండ్ ఆఫ్ పనిష్మెంట్. కానీ ఎండ్ కార్డ్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు దానికి ఎండ్ కార్డే ఉండదు. ఇట్స్ నెవర్ ఎండింగ్. నిన్ను ఫేస్ చేసేది నేనే, నీ ఫేస్ పగలగొట్టేది నేనే. టోటల్ గా ఏ సీను లేక నీ స్క్రిప్ట్ ని నువ్వే క్లోజ్ చేస్తావు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళడం కాదే, నువ్వే ఈ ఇంట్లో ఉండలేక ప్యాకప్ చెప్పలేక సైలెంట్ గా ఉండిపోతావు. మిస్ కీర్తి, నా మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో నీకు స్మాల్ ట్రైలర్ చూపించినా? నేను తులసి కూతుర్నని అబద్ధం చెప్పాను అనుకుంటున్నావు కదూ? కానీ నువ్వు చెప్పిందే నిజం. ఆ తులసి కూతుర్ని నేనే. ఏం చేస్తావు? ఊళ్ళో చాటింపేస్తావా? వెళ్ళు, వే. నేనిక్కడికొచ్చిన పని పూర్తయ్యే వరకు ఒక్క అంగుళం కూడా కదలను. నువ్వు నన్ను కదల్చలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నిజంగా ఆ తులసి కూతురువేనా? నీకు తెలుగులో చెప్తే అర్థం కదా? తులసి కూతుర్ని నేనే. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగ్గ! మా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని మోసం చేస్తావా? ఇంకా నిన్నొక్క క్షణం కూడా వదిలిపెట్టనే. ఇప్పుడే నీ బండారం మొత్తం బయట పెడతాను. అయిపోయావే, నువ్వైపోయావు. క్లోజ్, ఫినిష్. పోవే. ఎవరు పోతారో నువ్వు చూస్తావే. పోతావా? నాలుగు తగిలించి పట్టావా? ఉండవే, నీ పని చెప్తానుండవే. మావయ్య, 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 ఆ నీళ్ళెవరో తెలుసా? ఎవరమ్మా? ఆ తులసి కూతురే మావయ్య. అలాగా? నిజం మావయ్య, తనే విషయం నాకు చెప్పింది. చెప్పిందా? అవును మావయ్య, నేను చెప్తే మీరు అబద్ధం అనుకున్నారు. ఇప్పుడది నిజంగానే నిజమైంది. ఏంటి, అబద్ధం నిజమైందా? నీకు ఆకలవుతుండదా? అవుతుంది. వెళ్ళి కడుపు నిండా తిను. నాకు చాలా పనుందమ్మా. మావయ్య, నేను చెప్పేది విను మావయ్య. ఛ, మావయ్య నమ్మటం లేదు. ఇప్పుడెలా? అత్తయ్యకి చెప్తే దాని తోలు తీస్తుంది. అత్తయ్య, అత్తయ్య, ఏంటి? నా మీద నీకింకా కోపం పోలేదు అత్తయ్య? నువ్వు చేసిందే అన్న చిన్న పనే కోపం తగ్గనికి? అప్పుడు నేను చేసింది తప్పే అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నేను చేసింది తప్పు కాదు, ఒప్పే అని. ఏంది నువ్వనేది? ఆ నీల పెద్ద నంగనాచి. ఆ తులసికి దానికి ఏ సంబంధం లేదనుకుంటున్నారుగా? అది నిజంగానే తులసి కూతురత్తయ్యా. అలా చూస్తావేంటత్తయ్యా? నేను చెప్పేది నిజం, ఒట్టు. ఎవరు చెప్పినారు? అదే చెప్పింది నాతో. అదేదో పని మీద వచ్చిందంట, అది పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటుందంట. అంటే ఏమై ఉంటుందంటావత్తయ్యా? నిన్ను, నీ బుద్ధి ఇంకా మారలేదా? అది కాదత్తయ్యా. ఇంకొక మాట మాట్లాడినావంటే నాలుక చీరేస్తా.
నువ్వు చేసిన ఏదో పనికి పాపం ఆ నీల ఎలాగో సావు నుంచి బయటపడినాది. సాటి ఆడపిల్లని జాలి కూడా లేకుండా ఇంకా అదే పట్టుకుని తిరుగుతుండావా? మళ్ళీ నీల ప్రాణాలతో చెలగాటవాడాలనుకుంటున్నావా? అయినా నీల మీద నీకెందుకు ఇంత పగ? తన్నేం చేసినాది? తన మానాన తన పనేదో తను చేసుకుంటాంటే తగుదునమ్మా అని తగులు పెట్టాలని చూస్తుండావా? అది కాదత్తయ్యా. నోర్మోయ్, పో పోయి నీ పని చూసుకోపో. ఏందట్టా చూస్తుండావు? పొమ్మని చెప్పినానా? పో. పెంచు పెంచు, కండలు బాగా పెంచు బావా. దాంతో పాటు కాస్త బుర్ర కూడా పెంచితే ఇంకా బాగుంటుంది. ఏంటి నీ గోల? గోలు కాదు, నా గోడు. ఈ ఇంట్లో నా గోడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అలాగా, సర్లే గాని అత్తేని అడిగి కాస్త బాదం పప్పు పాలు పట్టుకురాపో. అయ్యో, పాలు తర్వాత తాగొచ్చు బావా. ముందు మన నవ్వుల పాలు కాకుండా చూడు. ఏంటే నీ సోది? పెద్ద హీరోలా ఆ నీళ్ళని కాపాడానని ఫోర్స్ కొడుతున్నావు కదూ. ఆ అమాయకురాల్ని రక్షించానని ఆనందపడుతున్నావు కదూ. అవును, నువ్వు కాపాడింది అమాయకురాల్ని కాదు, మన శత్రువుని. అర్థం కాల. అదే బావా, ఆ తులసి కూతుర్నే. ఏంటి? నీల తులసి కూతురని నీకెవరు చెప్పారు? అదే చెప్పింది బావా. నీలే చెప్పిందా? అవును బావా. హ, సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య మావయ్యకి చెప్తే నమ్మటం లేదు. నీకు చెప్తేనే నమ్ముతావని నీ దగ్గరకు వచ్చాను. నమ్మడానికి ఇదేమన్నా నాకు తెలియని విషయం అయితే కదా. ఆ నీల తులసి కూతురని నీకు ముందే తెలుసా? నీకంటే ముందు నాకే తెలుసు. తెలిసే కాపాడావా? తెలిసే కాపాడాను. అయితే ఇప్పుడు ఏంటంట? మరి తులసి కూతురు కనబడితే చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానన్నావు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పటికి ఇప్పటికీ నీలో ఎందుకు మార్పు వచ్చింది? నీకు చెప్పినా అర్థం కాదులే. నేను ఒప్పుకోను, నువ్వు చెప్పాల్సిందే. నోరు మూస్తావా లేదా? ఆ, నేను నోరు మూసుకోను. ఏం చేస్తావు? మళ్ళీ వెళ్ళి ఊరు జనానికి చెప్తావా? చెప్పు. నీకు పిచ్చెక్కిందని రాళ్లతో కొడతారు. అందుకని తెలిసినా తెలియనట్టుగా, విన్నా విన్నట్టుగా ఉంటే నీ ఆరోగ్యానికే మంచిది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి ఆరోగ్యం కాపాడుకోపో. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటొదినా అలా ఉన్నావు? ఏంటో నీకు తెలుసా? ఏంటి నాకు తెలిసేది? తెలిసే ఉంటుందిలే. అయినా నేను చెప్పి నీతో కూడా తిట్లు తినడం దేనికి? నేను నిన్నెందుకు తిడతాను వదినా? ఎమోషన్ ఎక్కువైతే కొడతావు కూడా. పరిస్థితులు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో చెప్పలేం ప్రియా. అసలు ఏం జరిగిందో చెప్పొదినా. నిజంగా నీకేం తెలీదా? నిజంగా నాకేం తెలీదు. ఒట్టు? నీ మీదొట్టు. ఆ నీలా? ఆ వద్దులే అమ్మా, నీకు చెప్పినా ఏం ప్రయోజనం? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? చెయ్యాల్సిన వాళ్లే చెంపలు వాయించినప్పుడు. వెళ్ళి చదువుకోపో, లేదంటే నా పిచ్చి నీకు ఎక్కుతుంది. ఇదేంటి
వదిన ఇలా మాట్లాడుతుంది? పిచ్చేవనా ఎక్కిందా ఏంటి? తిక్క తిక్కగా మాట్లాడుతుంది పాపం. అత్తయ్యకి ఎలా ఉందయ్యా? అలాగే ఉంది, ఎట్లాంటి మార్పు లేదు. అవును, ఎందుకింత ఆలస్యమైంది? ఎంతకాలం ఖాళీగా ఉంటానో డాక్టర్ అమ్మకి భారంగా. అందుకే ఏదైనా పనుంటే చూడమని ఫ్రెండ్స్కి చెప్పొస్తున్నా. సరే, నువ్వు స్నానం చేసిరా, అన్నం వడ్డిస్తాను.